నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఇవాళ హ్యాపీ రక్షాబంధన్. ఇవాళ రక్షాబంధన్ కాబట్టి, పండగ పూట కాబట్టి ముఖ్యంగా మీ సీఎం అన్నయ్య రేవంత్ రెడ్డి గారికి, మీ రేవంత్ అన్నయ్యకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. తెలంగాణ అక్కా చెల్లెమ్మల అందరి తరపున తెలంగాణ అక్కా చెల్లెమ్మలకు అలవి కాని హామీలు ఇచ్చి 9 నెలలు వస్తున్నాయి. 9 నెలలల్లా కూడా ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ హామీని నెరవేర్చలేని రేవంత్ రెడ్డి అన్నకు ఇకనైనా మా మహిళల మీద దృష్టి పెట్టి మాకిస్తా అన్న 2500 కళ్యాణ లక్ష్మిల తులం బంగారము, స్కూటీ, మాకిస్తా అన్న 2000 పెన్షన్ 4000 పెంచిస్తా అని చెప్పిండ్రు చూడండి. అవన్నీ పెంచి ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికైనా భగవంతుడు మంచి బుద్ధినిచ్చి అన్ని మంచి మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నా. రాఖీ కట్టారా మరి? కట్టలేదబ్బా. ఓకే, ఇప్పుడు రుణమాఫీ మీదనే చర్చ నడుస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. వాళ్ళేమో 100% మేము ఖచ్చితంగా రుణమాఫీ చేశామని కాంగ్రెస్ అంటుంటే, బీఆర్ఎస్ ఏమో 40% కూడా ఎక్కడ మాఫీ కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజమేంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు చెప్పేది, వాళ్ళ పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, కోదండ రామరెడ్డి గారు చెప్పిండ్రు, కోదండ రామ్ గారు చెప్పిండ్రు, మా వేములవాడ చీఫ్ విప్ ఉన్నాడు చూడండి ఆది శ్రీనివాస్ కూడా చెప్పిండ్రు. ఏంటంటే రైతులకు ఇంకా కొంతమేర రుణమాఫీ జరగలేదు, కొంతమేరనే జరిగింది, ఇంకా బడ్జెట్ పూర్తిగా విడుదల చేయాల్సిన అవసరం ఉన్నదని వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ విప్పులే చెప్పుకుంటున్నారు. మేము కాదు చెప్పేది. ఇంకొకటి మేము ఏం అడగదలుచుకున్నామంటే, ముందు 41,000 కోట్లు రుణమాఫీకి అవుతుందని చెప్పిండు రేవంత్ రెడ్డి. తర్వాత ఏం చెప్పిండు, దానిని 31,000 కోట్లకు కుదించిండు. దాన్ని ఇప్పుడు ఏం చేసిండు, 17,000 కోట్లు చేసి మొత్తం రుణం మాఫీ అయిపోయిందని చెప్తున్నాడు. ఇంకా 14,000 కోట్లు ఎక్కడ? అసలు బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టింది 26,000 కోట్లు, 17,000 కోట్లు చేసి అందరికీ అయిపోయిందంటే, మరి ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న రైతులు ఎవరు? వాళ్ళు రైతులు కాదా? రుణం మాఫీ కాలేని రైతులే కదా. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎవరు? కెనారా బ్యాంకుల దగ్గర, ఆంధ్ర బ్యాంకుల దగ్గర లొల్లి చేస్తున్న రైతులు ఎవరు? వాళ్ళందరూ రైతులు కాదా? వాళ్ళందరూ కనబడట్లేదా? ఈ కాంగ్రెస్ నాయకులకు ఏది చేసినా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనా. డిసెంబర్ 9వ తారీఖు వేస్తా అన్నాడు, దాన్ని తిప్పి తీసుకొచ్చి ఆగస్టు 15 లోపు వేస్తా అన్నాడు. ఆగస్టు 15 లోపు రాజీనామా చేస్తావా అంటే మూతి ముడిచి కూర్చున్నాడు. ఇప్పుడు హరీష్ రావు మీద ఏమన్నా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మీద పడుతున్నారు. అసలు హరీష్ అన్న అనేటైనా ప్రజానాయకుడు, ఆయనని వేలెత్తి చూపే అర్హత కూడా ఈ ఒక్క కాంగ్రెస్ నాయకుడికి లేదు. ఓకే.